హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో సంక్రాంతికి చేసుకునే బెల్లం అరిసెలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటేనే మీరు కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. అన్నీ కంప్లీట్గా వింటేనే పర్ఫెక్ట్గా చేసుకోవడం అనేది వస్తుంది. నాకు తెలిసినన్ని టిప్స్, అలాగే ఏ జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి, నా ఎక్స్పీరియన్స్ని మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా నువ్వుల అరిసెలు కూడా ఉంటాయి. నువ్వులు విడిపోకుండా ఏం చేయాలి, ఆ టిప్ ఏంటి అనేది నేను ప్రాసెస్ వచ్చినప్పుడు షేర్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను బెల్లం ఇంకా బియ్యం కొలతలు అనేవి మీకు చెప్తాను. కేజీ బియ్యంకి 700 గ్రామ్స్ బెల్లం అయితే పడుతుందండి. కొంతమంది సోలతో కొలుసుకుంటారు కదా, వాళ్ళకైతే కేజీ బెల్లంకి 3 సార్లు బియ్యం అనేది పడుతుంది. మనం అనుకున్న క్వాంటిటీ కంటే కూడా బియ్యంని ఎక్కువ నానబెట్టుకోండి. ఎందుకంటే బెల్లం ఉన్న క్వాంటిటీని బట్టి పిండి అనేది ఎక్కువ పట్టడం తక్కువ పట్టడం అనేది జరుగుతుంటుంది. కేజీ బియ్యం మీరు తీసుకోవాలి అనుకుంటున్నారంటే ఒక పావు కేజీ బియ్యంని ఎక్స్ట్రా నానబెట్టుకోండి. ఒకవేళ మిగిలిపోతే మాత్రం మనం సన్ డ్రై చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కేజీ బియ్యంని వాటర్ పోసేసి 2 సార్లు నీట్గా కడిగేసి మళ్ళీ ఫుల్ వాటర్ పోసేసి పక్కన పెట్టాలి. అలా పక్కన వదిలేయకుండా కరెక్ట్గా 24 అవర్స్ నానబెట్టాలి. ఈ 24 అవర్స్లో కూడా 6 అవర్స్కి ఒకసారి మధ్య మధ్యలో మనం బియ్యంని కడుగుతూ ఆ వాటర్ వంపేసి వేరే వాటర్, ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇలా చేస్తే బియ్యం అనేది పులుసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. 24 అవర్స్ నానబెట్టుకుంటే ఏమవుతుందంటే పిండి అనేది మెత్తగా ఉంటుంది. అరిసెలు కూడా మెత్తగా వస్తాయి, బాగా కుదురుతాయి. ఇప్పుడు 24 అవర్స్ తర్వాత మనం వాటర్ అనేది వడకట్టేసి, వాటర్ కారకుండా బియ్యంని ఒక క్లాత్లో పోసేసుకోండి. లేకపోతే ఒక చిల్లులు గిన్నె ఉంటే వాటర్ మొత్తం వడకట్టేంత వరకు దాంట్లోనే ఉంచేయండి. ఒక కాటన్ క్లాత్ మీద పెట్టి ఎక్కువసేపు అలా వదిలేకుండా జస్ట్ కారే వాటర్ అనేవి మనం వడకడితే సరిపోతుంది. బియ్యం తడిగానే ఉండాలి, కానీ వాటర్ అనేది కారకూడదు. అలా ఉండాలి బియ్యం అనేది. బియ్యంని మెత్తగా మిల్లాడించుకోండి. అలా అయితేనే అరిసెలు మెత్తగా వస్తాయి. మీరు మిక్సీలో పెట్టినా సరే అంత మెత్తగా పిండి అనేది రాదు. అరిసెలు కూడా మధ్యలోకి విరిగిపోతాయి. సో మిల్లాడించుకొని తెచ్చుకున్న బియ్యంని జల్లించేసుకోండి. జల్లించుకున్న తర్వాత అలా వదిలేయకుండా మనం ఇలా చేత్తో ప్రెస్ చేసామంటే తడి ఆరిపోకుండా ఉంటుంది. మనం పాకంలో వేసేటప్పుడు ఈ పిండి అనేది చల్లగా ఉండాలన్నమాట. అలా మనం ఒత్తి పెట్టుకున్నామంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. పైన ఒక వెట్ క్లాత్ని కూడా పరిచేసేయండి. నెక్స్ట్ మనం పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 700 గ్రామ్స్ తురిమి పెట్టుకున్న బెల్లంని తీసుకోవాలి. బెల్లం కూడా ఉప్పు బెల్లం కాకుండా పాకం బెల్లం అని ఉంటుంది, దాన్ని తీసుకోండి. దాంట్లో కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసేయండి. నేను తీసుకున్న బెల్లంలో అయితే కొంచెం తుక్కు, నలకలు లాంటివి ఉన్నాయి. సో వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం మధ్యలో పాకం చెక్ చేసుకోవాలి. మనం వాటర్ లైట్గా పోస్తాం కదా, పాకం అనేది తొందరగా అయిపోతుంది. మీరు వాటర్ ఎక్కువ పోసారంటే పాకంకి చాలా టైం పడుతుంది. ఆ నీళ్ళన్నీ మరగాలి, అప్పుడు పాకం వస్తుంది. మధ్యలో ఒకసారి మరిగేటప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఒకసారి నేను పోసాను చూడండి. ఇలా చేత్తో దగ్గరికి అనటానికి ట్రై చేస్తే వాటర్లో కలిసిపోతుంది. సో ఇంకొంచెం సేపు బెల్లం పాకం అనేది మరగాలి. మరొక 1 నిమిషం పాటు బెల్లం పాకం మరిగించుకున్న తర్వాత మరొకసారి టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం దగ్గరకు అయింది, కానీ మనం చేతిలోకి తీసుకొని ఉండ చేస్తే అది ఉండ అయ్యేలాగా ఉండాలి. ఉండలాగా కాకుండా కొంచెం జారిపోతుందంటే మాత్రం ఇంకా పాకం అవ్వలేదన్నట్టే. మరొక 1 మినిట్ పాటు మనం పాకంని మరిగించుకోవాలి. ఇంకా ఉండలాగా అవ్వకుండా చేతికి అంటుకుపోతూ ఉంటుంది చూసారా. ఇంకా 1 నిమిషం పాటు పాకంని మరిగించుకొని మరొకసారి టెస్ట్ చేసి చూపిస్తున్నాను. ఇది అనేది కరెక్ట్గా పాకం అనేది అయిందండి. ఇప్పుడు చూసుకోండి ఒకసారి. చేతిలోకి తీసుకొని బాల్ లాగా చేస్తుంటే ఇంకా
వేళ్ళకి అంటుకోకుండా సాగకుండా ఉంటుంది చూసారా? ఇలా ఉంటే కరెక్ట్‌గా పాకం అనేది కుదిరినట్టు. మీకు మెత్తగా ఉండాలి అరిసెలు అనుకునే వాళ్ళకి పాకం అనేది ఇలా ఉండాలి. ఒకవేళ అరిసెలు మేము తింటే విరగాలి, చెక్కలాగా విరగాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం సేపు పాకంని మరిగించుకోండి. ఆ పాకం వాటర్‌లో వేసి విరిపితే చెక్కలాగా విరుగుతుందనమాట. అలా వస్తే మాత్రం అరిసెలనేవి గట్టిగా ఉంటాయి. మీకెలా కావాలో చూసుకొని మీరు పాకంని సెట్ చేసుకోవాలి. నాకైతే మెత్తగా ఉంటేనే ఇష్టం. నెక్స్ట్ పాకం పట్టడం అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 3/4 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి, లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం చల్లగా ఉన్న పిండిని దీంట్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. పాకం ఆరిపోతే పిండి అనేది పట్టదు. మీరు స్పీడ్గా మిక్స్ చేసుకుంటూ ఒక సైడ్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. నేను చెప్పే బెల్లంకి పిండి అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మీకు కొంచెం ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. బెల్లం యొక్క క్వాలిటీని బట్టి పిండి అనేది పడుతూ ఉంటుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి కొంచెం ఇలా జారుగా సాగుతూ ఉండాలి. ఇది ఆరిపోయేసరికి కరెక్ట్గా ముద్దలాగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మరొకసారి దీనిపైన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసేసి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. మరీ చల్లారుకోకుండా మనం పట్టుకునే అంత వేడిగా ఉంటే మనం అరిసెలు చేసేసుకోవచ్చు. మీరు మూత పెట్టకుండా పక్కన పెడితే ఏమవుతుందంటే పిండి అనేది ఆరిపోతుంది. అరిసెలు అనేవి మధ్యలోకి పగిలిపోయినట్టుగా ఉంటాయి ఆయిల్లో వేసినప్పుడు. కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. కడాయి అనేది వెడల్పుగా ఉంటే ఒక వాయికి అరిసెలు అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయి. చిన్న కడాయి తీసుకున్నామంటే తక్కువ అరిసెలు పడతాయి. అలాగే మనం టైం ఎక్కువ పడుతుంది. లాస్ట్లో ఉన్న పిండి మాత్రం ఆరిపోతూ ఉంటుంది. అందుకే వెడల్పుగా ఉండే కడాయి, పెద్ద కడాయిని తీసుకోవడానికి ట్రై చేయండి. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం అరిసెల్ని ఒత్తుకోవాలి. ఎలా అంటే మీకు అరిసె సైజుని బట్టి ఒక చిన్న ముద్దను తీసుకోండి. చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక చిన్న ముద్దను తీసుకోండి. దాన్ని మనం పాలిథిన్ పేపర్ పైన ఆయిల్ రాసేసి ఆ ముద్దను పేపర్ మీద పెట్టేసి అరిసెలాగా ఒత్తుకోవాలన్నమాట. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను. ఆ థిక్నెస్తో ఒత్తేసుకోండి. మనం మిగిలిన పిండిని అలా వదిలేయకుండా ఎప్పటికప్పుడు మూత పెడుతూ ఉండాలి. మనం ఒక్కొక్క ముద్ద తీసుకునే దానికంటే కూడా ఒక వాయికి ఎన్ని అరిసెలు పడతాయో అంత ముద్దని ఒకేసారి ఒక పక్కన ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండి పైన మూత వేసుకున్నామంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఆరిపోకుండా ఉంటేనే మనకి చివర్లో వేసుకునే అరిసెలు అనేవి ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోకుండా ఫస్ట్ వేసినప్పుడు అరిసెలు ఎలా ఉంటుందో లాస్ట్ వేసినప్పుడు కూడా అరిసెలు అలాగే వస్తాయి. ఇప్పుడు నువ్వుల అరిసెలు కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా నువ్వుల్లో ఉండను ముంచేయకుండా నువ్వుల్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ మజ్జిగ అనేది వేసుకోవాలి. మరీ జోరుగా మిక్స్ చేయకండి. మజ్జిగలో ఈజీగా నువ్వులు అనేవి తడిసిపోతాయి. కొంచెమే వేసుకొని నువ్వుల్ని తడి చేసుకోవాలి. అలా తడి చేసుకున్న నువ్వుల్లోనే మనం ఈ ముద్దని డిప్ చేసేసి ప్రెస్ చేసుకున్నామంటే నువ్వులు అనేవి దీనికి స్టిక్ అవుతాయి. అలాగే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లోకి జారకుండా ఉంటాయన్నమాట. బాగా హీట్ అయిన ఆయిల్లో మాత్రమే మనం అరిసెల్ని ఫ్రై చేసేసుకోవాలి. నాకు ఫస్ట్ వాయిల్ వీడియో షూట్ తీయడం కుదరక నేను కొన్ని వాయిల్ తర్వాత వీడియో షూట్ చేశానండి. అయినా సరే నువ్వులు అనేవి ఆయిల్లో ఎక్కువ విడిపోలేదు. దీనికి కారణం ఏంటంటే మనం నువ్వుల్ని లైట్గా మనం మజ్జిగతో తడి చేసుకున్నాం కాబట్టి ఆయిల్లోకి విడిపోలేదు. అలాగే అరిసెకి అలా అంటుకుపోయి ఉన్నాయన్నమాట. అండ్ తెల్ల నువ్వుల్ని అరిసెలకి యూజ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న అరిసెలు ఉంటాయి కదా, వాటిని ఆయిల్లోకి డ్రాప్ చేయండి. ఒకదాని వెంటనే ఇంకొకటి డ్రాప్ చేయకుండా ఒకటి లైట్గా ఫ్రై అయినప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వేసుకున్నామంటే ఒకదానికొకటి అంటుకుపోతూ ఉంటాయి. అంటుకుపోయినా సరే మనం బాగా ఫ్రై అయ్యేటప్పుడు వాటిని సపరేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వేసిన తర్వాత ఒక సైడ్
ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. మీ దగ్గర అరిసెల గంటలు ఉన్నాయంటే వాటిని యూస్ చేసుకోవచ్చు. అవైతే కొంచెం వర్క్ అనేది ఈజీ అవుతుందన్నమాట. ఎలాగో నేను చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర అరిసెల గంటలు లేకపోతే ఏవైనా సరే మీ ఇంట్లో ఫ్లాట్గా ఉండే గంటలు ఉంటాయి కదా, వాటినైనా యూస్ చేసుకోవచ్చు. 2 సైడ్లు మాత్రం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఆయిల్లో నుంచి బయటికి తీసి పక్కన పెట్టిన తర్వాత అవి ఆరిపోయే కొద్దీ కలర్ అనేవి వస్తాయి. డెఫినెట్గా మాడకుండా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన అరిసెల్ని ఎలా తీయాలో నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు ఈ అరిసె అనేది ఫ్రై అవటం అయిపోయింది. చిల్లులుగా ఉన్న గంటని బాటమ్ పెట్టేసి పైన ఫ్లాట్గా ఉన్న గంటతో ఒత్తామంటే ఆయిల్ అనేది ఈ కడాయిలోకి డ్రాప్ అయిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 3-4 అరిసెల గంట మీద పెట్టేసి దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కడాయిలోకి ఒత్తేస్తారు. కొంచెం భయంగా ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కొక్క అరిసెను మాత్రం ఒత్తుకోండి. ఇలా ప్రెస్ చేసి వెంటనే గిన్నెలో పక్కన పెట్టేయకుండా ఏం చేయాలంటే అరిసెల పీటలు ఉంటాయి కదా, వాటి మీద కూడా ఒకసారి ప్రెస్ చేసుకుంటే అరిసె అనేది ఫ్లాట్గా ఉంటుంది. ఎడ్జెస్ కూడా ఫ్లాట్గా అంటే ఒక చెక్కలాగా వస్తాయి. ఇప్పుడు ఒకసారి నేను ప్రెస్ చేసి చూపిస్తా, చూడండి. ఒకవేళ ఇది కన్నా మీకు లేకపోతే చిల్లు గిన్నె మీద ఏదైనా ఒక ప్లేట్తో ఒత్తుకోవచ్చు. చూసారా, అంచులు కూడా ఎలా ఫ్లాట్గా వచ్చాయో. ఇలా ఒక్కొక్క దాన్ని వేడి మీద ఉన్నప్పుడే మనం ప్రెస్ చేసుకోవాలి. అలా అయితేనే కొబ్బరి బూరెలా ఉబ్బకుండా అరిసెలాగా ఫ్లాట్గా వస్తాయన్నమాట. చూసారు కదా, ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.